హైదరాబాద్ ఉప్పల్లో స్కూల్లో దారుణం జరిగింది. సాగర్ గ్రామర్ స్కూల్లో జరిగింది ఘటన. అక్కడ ఒక బాలుడిని పీటీ సార్ తిట్టాడు అని బాలుడు ఆవేదనకు గురై సూసైడ్ చేసుకున్న ఘటన మనం చూస్తున్నాము. 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఎగ్జామ్ను అటెండ్ అవ్వనివ్వబోమని పీటీ సార్ తిట్టడం కారణంగా కాసేపు క్లాస్ రూమ్లోనే ఏడ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత తన బుక్లో సారీ మమ్మీ చనిపోతున్నా అంటూ బుక్లో రాసి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తానికి హైదరాబాద్ ఉప్పల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సాగర్ గ్రామర్ స్కూల్ బిల్డింగ్ 4వ అంతస్తు నుండి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. దూకేసి పైనుంచి దూకి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఆ వెంటనే స్టూడెంట్ను ఇటు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ స్టాఫ్ అయితే తరలించారు. స్కూల్ యాజమాన్యం అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్స్ చెప్పడంతో పెద్ద ఎత్తున పేరెంట్స్ అక్కడకు తరలి వచ్చారు. అక్కడ మొత్తం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏ విధంగా పోలీసులు పేరెంట్స్ అక్కడికి వెళ్లారు. అండ్ స్టూడెంట్స్ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు. పీటీ మాస్టర్ తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో సీసీ కెమెరాస్ కూడా పని చేయని వైఖరి మనం చూస్తున్నాము. అసలు అక్కడ సీసీ కెమెరాస్ పనిచేయడం లేదు. పీటీ సార్ అక్కడ ఎందుకు తిట్టాడు అనేది స్టూడెంట్స్ మాటల్లోనే ఇప్పుడు ఒకసారి విందాం. కొంతమంది సిస్టమ్ తిప్పట్టు కొంచెం చేయలేకండి భయపడి పొద్దున పిట్స నుంచి ఇప్పుడు సిస్టమ్ డాడీ మమ్మీ కోసం మొత్తం నేను అంతే అదే చెప్పాడు. ఆయన మొత్తం భయపడి మొత్తం వేసాడు. తర్వాత రాసాడు. మీరు ఎవరు అడగలేదా? మీ పిల్లగాని ఎందుకు పైకి పోతున్నా ఏం అడగలేను? మీరు క్లాసులు అడగలేదు అతను ఏం అడగలేదు? మీరు హైదరాబాద్ ఉప్పల్ సాగర్ గ్రామర్ స్కూల్లో జరిగింది దారుణ ఘటన. తల్లి రోదనలతో అక్కడ మొత్తం కూడా వాతావరణం మారిపోయింది. మొత్తంగా మనం చూస్తున్నాము 4వ అంతస్తు నుండి దూకేసి చనిపోయాడు. నోట్బుక్లో సారీ మమ్మీ చనిపోతున్నాను అంటూ రాసుకొని దూకేసినట్టుగా తెలుస్తోంది. పీటీ సార్ అంతకుముందు తిట్టడం వల్లనే బాబు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు ఇంతకు ముందు నుండే పీటీ సార్ ఎవరైతే ఉన్నారో ఇట్లానే వ్యవహరించేవాడా? అసలు ఆయనకు సంబంధించిన రికార్డ్స్ ఎలా ఉన్నాయి? స్టూడెంట్స్ ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎక్కతాజ్ ఉప్పర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి అనే విద్యార్థి స్కూల్ భవనంలో ఉన్నటువంటి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కూడా కొన్ని సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా పీటీస్ గారు ఆంజనేయులు తనను మందలించడం, దారుణంగా పనిష్మెంట్ చేయడం ఈ ఒక్క రోజే కాదు, గతంలో కూడా అనేక మార్లు ఈ పీటీ ఆంజనేయులు సార్ వ్యవహారం కూడా కొంత ఇట్లానే ఉంది. పిల్లల పైన చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇస్తూ దారుణంగా కొడుతూ ఈ విధంగా దురుసులుగా ప్రవర్తిస్తాడంటూ తోటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు అంటే నిన్న స్కూల్ కి వచ్చిన అనంతరం 8వ తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థి సంగారెడ్డి అనే విద్యార్థి సీసీ కెమెరాను కొంచెం పక్కకు తప్పించడం, అంటే సీసీ కెమెరాను కొంచెం పక్కకు జరిపాడు. తోటి విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం పక్కకు తప్పించిన అనంతరం పీటీ సార్ వచ్చి తనను మందలించాడు.
నేను టీసీ ఇచ్చి పంపించేస్తాను, నువ్వు అసలు ఎగ్జామ్స్ రాయొద్దు, ఫైనల్ ఎగ్జామ్స్ నేను రాయకుండా చేస్తానని చెప్పి పీటీ సార్ వివరించిన తీరు వల్లనే మనస్తాపానికి గురైనటువంటి విద్యార్థి సంగారెడ్డి విద్యార్థి తోటి విద్యార్థుల సమక్షంలో నోట్బుక్ పైన సారీ మామ్, తన తల్లికి సారీ క్షమాపణ చెప్తూ తను 4వ అంతస్తుకి వెళ్లి దూకి కింద పడి రక్తపు మడుగు. రైట్, థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ఇటు హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది దారుణ ఘటన. క్లాస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాస్ను అటుగా కదిలిస్తున్న క్రమంలోనే అటు ఆ విద్యార్థిని తన పీటీ సార్ గుర్తించడం, ఆ తర్వాత తనని బెదిరించడం జరిగింది. దానికి సంబంధించి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే సాగర్ మనం జనరల్లీ చూస్తూ ఉంటే నార్మల్గా స్కూల్స్లో కానివ్వండి, క్లాస్ రూమ్స్లో కానివ్వండి, ఇట్లా బెదిరిస్తూ ఉంటారు, లేకపోతే తిడుతూ ఉంటారు. అసలు ఎంత హార్ష్గా ఆయన మాట్లాడారు, ఇటువంటి హార్ష్గా మాట్లాడడం ఆయన తరచూ చేస్తూ ఉంటారా? అసలు ఎటువంటి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు? స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? సార్ తోటి విద్యార్థుల చెప్తున్న దాని ప్రకారం కూడా ఈ ఎవరైతే ఆంజనేయులు అనే పీటీ సార్ కూడా దారుణంగా బిహేవ్ చేస్తుంటాడు. చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నా కూడా పెద్దగా తను పనిష్మెంట్ ఇస్తాడు, కొడతాడు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే జనరల్ గా ఈ రోజు జరిగిన సంఘటనలో కూడా సీసీ కెమెరాల అంశం స్కూల్ క్లాస్ టీచర్ పర్యవేక్షణలో ఉంటుంది. లేదంటే మిగతా జనరల్ గా క్లాస్ రూమ్ లో ఏది జరిగినా కూడా 8వ తరగతి చదువుతున్న క్లాస్ టీచర్, ఇటు సంగారెడ్డికి సంబంధించినటువంటి క్లాస్ టీచరే చూసుకుంటుంది. ఏదైనా మిస్టేక్ చేసినా తల్లిదండ్రులకు చెప్పడం, మందలించడము, లేదంటే వారికి కౌన్సిలింగ్ చేయడం, మిగతా మార్గాల ద్వారా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మరి క్లాస్ రూమ్ లో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి పీటీ సార్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఆంజనేయులు పీటీ సార్ ఎందుకు వచ్చి తనను వార్నింగ్ ఇచ్చాడు? ఎందుకంటే స్కూల్ నుంచే పంపించేస్తాను, నేను ఎగ్జామ్స్ రాయమని అని చెప్పి ఇంకా ఏమేమి అన్నాడన్న అంశాలను కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కూడా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పీటీ సార్ ఆంజనేయుల పైన అనేక ఫిర్యాదులు ఇట్లా ఈ విధంగా పనిష్మెంట్ చేస్తున్నాడు, పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు కూడా స్కూల్ యాజమాన్యానికి, సాగర్ గ్రామర్ స్కూల్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా తీరు మార్చుకున్నటువంటి ఆంజనేయులు జనరల్ గా పీటీ సార్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, కానీ ఇంత దారుణంగా పిల్లలని దారుణంగా హింసించే విధంగా వారిపైన దాడులు చేస్తూ వాళ్ళని కొట్టడం, విచక్షణ రహితంగా కొట్టడం, వారి మనసును గాయపరిచే విధంగా స్కూల్ నుంచి పంపించేసాం. ఎందుకంటే వాళ్ళకు మానసికంగా కొంత కుంగిరిపోతూ ఉంటారు పిల్లలు. ఈ నేపథ్యంలోనే ఆంజనేయులు సార్ వ్యవహార శైలి అనేది కూడా ఇక్కడ కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఒక విద్యార్థి ఆత్మహత్యకు కారణం పీటీ సారే అంటూ ఇటు యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ ఇటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లి అయితే ఉదయం నా బాబుని స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు 2 పంపించాను, ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి నా బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, కానారాయిలోకి వెళ్లారు, యాజమాన్యమే నిర్లక్ష్యం అంటూ ఆ పోలీసుల ముందు ఆమె రోధిస్తున్న తీరు కూడా అక్కడ స్థానికులను కూడా కంటతడి పెట్టించే విధంగా కూడా మనకు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు, విద్యార్థి సంఘాలు చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా పీటీ సార్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, యాజమాన్యం పైన స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డు పైన బైఠాయించి ఇంకా ఆందోళన, విద్యార్థి సంఘాల ఆందోళన అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అనుమానాస్పదంగా పనిచేయని సీసీ కెమెరాలను పక్కకు పంపించిన కారణంతోనే ఇటు పీటీ సార్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ సీసీ కెమెరాలే పనిచేస్తలే, పోలీసుల విచారణలో కూడా పనిచేయని సీసీ కెమెరాలకు ఇంత ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారంటూ పోలీసులు కూడా యాజమాన్యాన్ని నిలదించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పీటీ సార్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా, వివాదాస్పదంగా ఉంటే స్కూల్లో ఇటు ఎందుకంటే పిల్లల భద్రత కోసం, చిన్న పిల్లల రక్షణ కోసం ఖచ్చితంగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఆ సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేస్తలేవని చెప్పి పోలీసుల విచారణలు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇటు తోటి విద్యార్థులను విచారిస్తున్నారు, ఇటు స్కూల్ యాజమాన్యాన్ని, పీటీ సార్ ని కూడా విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా కీలక విషయాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, ఉప్పల్లోని ఈ స్కూల్ ను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సార్ కొద్దిసేపటి క్రితమే పోలీసులు అయితే పూర్తిగా కేసు నమోదు చేసుకున్నారు. అటు తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా విద్యార్థి సంఘాలు వందలాదిగా ఆ స్కూల్ పాఠశాల ప్రాంగణానికి చేరుకొని విద్యార్థి స్కూల్ పాఠశాలలో 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం యాజమాన్యమే, ఇటు పీటీ సార్ వ్యవహారమే. వివాదాస్పదమైనటువంటి పీటీ సార్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే విద్యార్థి సంఘాల ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిఈఓ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే డిఈఓ కూడా దీనిపైన స్పందించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి స్కూల్ కు సంబంధించిన అంశం అనేది ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే, యాజమాన్యం స్టూడెంట్ ఆత్మహత్యకు ఖచ్చితంగా యాజమాన్యం కారణం, పీటీ సార్ కారణం అయితే ముందు ఖచ్చితంగా స్కూల్ పైన కూడా పోలీసులు, విద్యాశాఖ అధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.
మొత్తానికి హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది దారుణ ఘటన. సాగర్ గ్రామర్ స్కూల్లో జరిగింది. అయితే అక్కడ విద్యార్థి పనిచేయని సీసీ కెమెరాస్ ను అటుగా తిప్పడం, పీటీ సార్ చూడటం, ఆంజనేయులు చూసి తనని మందలించడం, టీసీ ఇచ్చి పంపించేస్తాను, ఫైనల్ ఎగ్జామ్స్ రాయనివ్వను అంటూ కూడా ఘాటుగా స్పందించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆంజనేయులు అనే పీటీ సార్ దానికి సంబంధించి విద్యార్థి మనస్తాపానికి గురై 4వ అంతస్తు నుండి దూకి సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకున్నాడు. ఇమీడియట్ గా అక్కడ నుండి అక్కడ సిబ్బంది మొత్తం కూడా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే బాలుడు చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పేరెంట్స్కు ఫిర్యాదు చేయగా అక్కడ పేరెంట్స్ తన తల్లి రోధిస్తున్న ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎలా అక్కడ తన తల్లి రోధిస్తుందో, పొద్దున్నే తన కొడుకుని నిన్ను స్కూల్కి పంపించాను, నోట్బుక్లో సారీ మమ్మీ చనిపోతున్నా అంటూ రాస్తూ ఇవాళ్లే చనిపోతాడు అని నేను అనుకోలేదు. ఫస్ట్ నుండే ఇటు పీటీ మాస్టర్పై చాలాసార్లు పేరెంట్స్ ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కానీ అక్కడ పీటీ మాస్టర్ ఎప్పుడు కూడా తన వైఖరిని మార్చుకోనట్టుగా తెలుస్తోంది. అసలు క్లాస్ రూమ్లో ఏం జరిగిందో కూడా విద్యార్థులు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కావాలనే దుర్భాషలాడుతూ, కావాలనే ఎగ్జామ్స్ రాయనివ్వను అంటూ కూడా ఇట్లా కావాలనే ఫోర్స్ఫుల్ గా అరుస్తున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పిల్లలు జరగొద్దు, వేరే పిల్లలు టార్చర్ కావద్దు సారు, దయచేసి అందరు అడుగుతున్నా, అందరు కాలు చేతులు మొక్కుతున్నా, మీ అక్క చెల్లి అనుకోండి, మీ బిడ్డ అనుకోండి, మా కొడుకులు మీరు అనుకోండి, కానీ సాయం చేయండి సార్. ఇది నా కొడుకు ఏం చేయాలా సార్, గురించి బతకాలా సార్, న్యాయం చేయండి సార్. వేరే పిల్లలు జరగొద్దు, వేరే పిల్లలు టార్చర్ కావద్దు సారు, దయచేసి అందరు అడుగుతున్నా, అందరు కాలు చేతులు మొక్కుతున్నా, మీ అక్క చెల్లి అనుకోండి, మీ బిడ్డ అనుకోండి, మా కొడుకులు మీరు అనుకోండి, కానీ సాయం చేయండి సార్. ఇది నా కొడుకు ఏం చేయాలా సార్, గురించి బతకాలా సార్, న్యాయం చేయండి సార్. నేటి పిల్లలు రేపటి భవిష్యత్తు అని అంటాం. మరి ఇలాంటి సందర్భాల్లో స్కూల్ టీచర్స్, పీటీ మాస్టర్స్ అసలు పిల్లలతో ఎలా సంబోధించాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు సరిగ్గా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు మానసికంగా చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మానసికంగా హర్ట్ అవుతారో మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ఇటు ప్రెజెంట్ మనం చూస్తున్నాం 8వ తరగతి విద్యార్థి పీటీ సార్ తిట్టడం వల్ల 4వ అంతస్తు నుండి దూకి చనిపోయే ప్రయత్నం చేశారంటే అసలు ఎంతవరకు పిల్లలు నాజుగ్గా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుండైనా ఇటు టీచర్స్, పీటీ సార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ వైఖరిని మార్చుకొని పిల్లలను తమ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాం.